హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై సీఎం కీలక నిర్ణయం. ఉగాదికి తీపి కబురు. 6,200 కోట్లపై ఉద్యోగ పెన్షనర్ల అభిప్రాయం ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, ఈ వీడియోని అయితే తప్పకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందు కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి ఈ 6,200 కోట్ల గురించైతే తెలుసుకుందాము. తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా సో, ఈ అమౌంట్‌పై ఈ చెల్లింపులపై ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా మనమైతే చివర్లో చూసేద్దాము. కామెంట్ ద్వారా అయితే చాలామంది కామెంట్ చేశారు. సో, వీడియోనైతే తప్పకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయం. ఉగాదికి తీపి కబురు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సో, ప్రతి నెల జీతాలు సైతం అంతరాయం వచ్చేది. ఉద్యోగులు దాచుకున్న నిధులు కూడా సంక్షేమ పథకాల నెపంతో వేరే దారి మళ్లించడం జరిగింది. సో, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల భారంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అయితే చెప్తున్నారు. సో, వైసీపీ హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడంతో పాటు పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా అనేక సమస్యలు సృష్టించారనే ఆరోపణలున్నాయి. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ వంటి అనేక చెల్లింపులను నిధుల లేమి పేరుతో ప్రభుత్వం అటకెక్కించిందనైతే చెప్తున్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉద్యోగులకున్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంక్రాంతికి ముందు 1,300 కోట్ల రూపాయలు విడుదల చేయగా తాజాగా ఉగాదికి 6,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. విడుదల కానున్నటువంటి నిధులండి. మొదటి 2,500 కోట్ల రూపాయలు జీపీఎఫ్‌కు, తర్వాత ఏపీజీఎల్ఐకి 1,200 కోట్లు, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి ఇవి ఒక 2,000 కోట్లు. మెడికల్ రీయింబర్స్‌మెంట్స్ 200 కోట్లండి. ఇంకా ఇవే కాకుండా సరెండర్ లీవ్స్ మరియు పీఆర్సీ అరియర్స్ కలిపి 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్, కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పట్ల సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సో, ఉద్యోగ సంఘాల డిమాండ్లండి. ఉగాది నాటికి మరో డీఏ విడుదల చేయాలని, తర్వాత 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ ఆలస్యమైతే తక్షణమే ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని, అది కూడా ఈ ఐఆర్ అనేది 29% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని, ఆసుపత్రుల బకాయిలను వెంటనే విడుదల చేసి హెల్త్ కార్డులు అందుబాటులో తేవాలి అనైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ చర్యలు ఎదురవుతున్నటువంటి సవాళ్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలైనా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్ నియామకం జరగలేదు. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు విజయానంద్‌ను కలిసి తమ డిమాండ్‌లనైతే ఏపీ జేఏసీ వినిపించింది. ఆ డిమాండ్‌లు ఏంటనేది మనము చూసేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆ డిమాండ్‌లయితే స్క్రీన్ పైన ఇక్కడ చూడొచ్చు. ఈ 5 డిమాండ్‌లు అడిషనల్ క్వాంటమ్ గురించి, అలాగే ఒకటో తేదీన పెన్షన్ జమ చేయడం గురించి, హెల్త్ కార్డ్‌ల గురించి, తర్వాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ గురించి, పీఆర్సీ కమిషన్, ఐఆర్ గురించి అండి. సో, దీని గురించి డీటెయిల్‌గా తర్వాత వీడియోలో అయితే చర్చిద్దాము. మరి పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణమే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలి. ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు. సో, ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇంకా పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ముఖ్యంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, డీఏ పెండింగ్, ఇక మెడికల్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన కాలపట్టికను షెడ్యూల్‌ను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి పరిష్కారం తీసుకురాగలదా? లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతవుతాయా అనేదైతే వేచి చూడాల్సి ఉంది. సో, మరి దీని గురించి ఈ యొక్క పెండింగ్ బిల్లుల విడుదల గురించి ఉద్యోగ పెన్షన్‌లు ఏమనుకుంటున్నది చూద్దాము. సో, ఫ్రెండ్స్ నిన్నటి వరకు చూసారు గానీ ఇంకా ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా
పడలేదు. మరి ఈ 6,60,200,00,00,000 ఏమయ్యాయో అనైతే ఒక మిత్రుడు కామెంట్ చేశారు. తర్వాత దారిలో ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్‌బీఐ కి పంపే ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో, కొంచెం లేట్ అవ్వచ్చనైతే మరొకరు అంటున్నారు. ముఖ్యంగా డీఏ, డీఆర్ ఇచ్చి ఉంటే ఆహ్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది అనేది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి అంశమండి. ఎందుకంటే ఇవి ఏపీజీఎల్ఐ ఇవి ఇప్పుడు వచ్చేవి కాదు కాబట్టి, మరి ప్రభుత్వమే యూజ్ చేసుకునే అవకాశం గూడా ఉంది. కాబట్టి మనకు డీఏ, డీఆర్ బకాయిలను అలాగే పీఆర్సీ సరెండర్ లీవ్ ఇటాటివి మనకు బకాయిలన్నీ విడుదల చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయము. ఇక మాక్సిమం అమౌంట్ బుక్ అడ్జస్ట్‌మెంట్ ఫర్ సీపీఎస్ గవర్నమెంట్ షేర్స్ ఓన్లీ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ విల్ రిసీవ్ ద పేమెంట్. సో, వీళ్ళు జీపీఎఫ్‌కి, ఏపీజీఎల్ఐకే పేమెంట్ ఎళ్తుంది. సో, వీటికే బుక్ చేశారు మాక్సిమం అమౌంట్‌ని. సో, చేతికొచ్చేదేం లేదు. సో, హ్మ్, ఇప్పుడు 1 ఇయర్ క్రితం ఎప్పుడో 1 ఇయర్ క్రితం చనిపోయిన క్రిమేషన్ చార్జెస్ ఇంకా రాలేదనైతే ఒకరు ఆహ్, ఈ విధంగా కంప్లెయింట్ చేశారండి. సో, క్రిమేషన్ చార్జెస్ ఇవన్నీ పెండింగ్ పెట్టేసి బకాయిలు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు అనైతే కంప్లెయింట్స్ ఉన్నాయి. సో, ఇక ఈ గవర్నమెంట్‌కి కూడా ఇప్పుడు సలహా ఇస్తుంది. అర్థం అవ్వటం లేదనైతే అంటున్నారు. ఇక మాక్సిమం బెనిఫిషరీకు మనీ వస్తే బాగుంటేది. అంటే మాక్సిమం పెన్షనర్ల చేతికి వచ్చే అమౌంట్ ఏదైనా విడుదల చేసుంటే బాగుండేది అనైతే అంటున్నారు. ఇక పెన్షనర్స్ పడవలసిన డీఆర్‌లన్నీ డీఆర్ సంగతండి. సో, పెన్షనర్లకి పడవలసిన డీఆర్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరుంధతి నక్షత్రం లాంటివి. మనం అందరం పడతాయి డీఆర్‌లనే భ్రమలోనే ఉంటున్నాము అనైతే అంటున్నారు. వాస్తవానికి డీఆర్ ప్రకటన అయితే ఇంకా ఎప్పటికి చాలా రోజులైనా గూడా ఇంకా చేయలేదని. ఇంకా మరికొంతమంది కామెంట్ చేశారు అవి చూద్దాము. ఫ్రెండ్స్ మరికొంతమంది మిత్రులు ఈ విధంగా కామెంట్ చేస్తారండి. డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ అరియర్స్ ఉన్నాయి. హెచ్ఆర్ఏ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చెల్లించటం లేదే అనైతే క్వెషన్ చేస్తున్నారు. సో, ఇక 6,200,00,00,000 లేదా 420,00,00,000 అంటున్నారు. ఇక సో, ఈ విధంగా ఏ అమౌంట్ ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. సీఎం గారు పెండింగ్ డీఏ, పీఆర్సీ బకాయిలు ఇప్పించండి సార్. సో, అమౌంట్ ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పించండి అనైతే రవి గారు కోరటం జరిగింది. సో, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఫైనల్ పేమెంట్స్, జీపీఎఫ్ గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఐ, జీఐఎస్ ఇలా చాలా సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఓహ్! ఇవన్నీ కూడా చెల్లించాలి. అమౌంటు కాంట్రిబ్యూషరీ పెన్షన్ అమౌంట్ వచ్చేసి 10 నెలల నుంచి పెండింగ్‌లోనే ఉంది అనైతే చెప్తున్నారు. సో, పీఆర్సీ లేదు, డీఏ లేదు అంటున్నారు. నో పీఆర్సీ. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఐఆర్‌డీఏ ఎప్పుడిస్తారు? ఫస్ట్ ఐఆర్ రిలీజ్ చేయండి. ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలవుతుంది అనైతే జగదీశ్వరరావు గారైతే కామెంట్ చేశారు. సో, అవి మేము దాచుకున్న సొమ్ములే కదా! ఈ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ అమౌంట్ మేము దాచుకున్న సొమ్ములే కదా! అని కుమార్ గారైతే భరణి కుమార్ గారు క్వెషన్ చేస్తున్నారు. బాబు 60 ఇయర్స్ వర్క్ చేయించుకొని 60 ఇయర్స్ రిటైర్ అవుతున్నారు. ఆహ్, సో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాట్ రెస్పాండింగ్ అబౌట్ దిస్ అటెన్షన్ అంటే సో, రిటైర్మెంట్ గురించైతే క్వెషన్ చేస్తున్నారండి. చూసుకోవచ్చు. సో, గత ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది అని గూడా కొందరు అంటున్నారు. సో, ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.